అనేటువంటి విషయం కూడా ప్రస్ఫుటంగా చెప్తున్నారు అందరూ కూడా. ఆయన చాలా రసికుడు. తన ఇంట్లో ఉండేటువంటి పని మనిషి మీద కూడా అతనికి కన్ను పట్టడం జరిగింది. వాళ్ళందరి చెవిలో పూలు పెట్టే విధంగా కూడా సంఘటన గురించి చెప్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ అనేటువంటి ఆయన చూస్తేనే తెలుస్తుంది ఆయన ఒక ఆజానుభావుడు. అప్పటి నుంచి కూడా కరీనా కపూర్ గారు ఆయనకు చాలా దూరంగా కూడా ఉంటూ వచ్చారు. నిజాలని వెల్లడించాలి, అంతేకాకుండా ప్రజల చెవిలో పూలు పెట్టద్దు. తన మీద పడుకునేటువంటి సందర్భంలో ఈ యొక్క వంట మనిషి కూడా తనని విడిపించడానికి గట్టిగా ప్రయత్నం చేసి ఈ విధంగా చెప్పి ప్రజలకందరూ కూడా చెవిలో పూలు పెట్టద్దు అని సైఫ్ అలీ ఖాన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ గురించి ఆ పని మనిషితో అక్రమ సంబంధం అదే అని చెప్పేసి అంటున్నారు కదా, మీరు ఎంత నమ్మబుల్గా ఉందంటారా? అదే అన్న సైఫ్ అలీ ఖాన్ గారి గురించి చెప్పాలంటే అందరం చెవిలో పూలు పెట్టుకోవాలి. వాళ్ళందరి చెవిలో పూలు పెట్టే విధంగా కూడా సంఘటన గురించి చెప్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ అనేటువంటి ఆయన చూస్తేనే తెలుస్తుంది ఆయన ఒక ఆజానుభావుడు. రియల్ సిక్స్ ప్యాక్, రియల్గా సిక్స్ ప్యాక్. దాని తోడు ఆయన రాజకుటుంబీకుడు, అన్ని రకాల విద్యలో కూడా ఆరుతేరినటువంటి వాడు. అటువంటి ఆయన్ని 12th floorలో ఉన్నప్పుడు ఎవరో సన్నగా బలహీనంగా ఉండేటువంటి వ్యక్తి వెళ్ళి వెనక పొడిచాడట, ముందు పొడిచాడట. కానీ వాళ్ళ ఇంట్లో డబ్బులేం తీసుకోలేదంట, తూకి వెళ్ళిపోయాడట. ఇవన్నీ చెప్తుంటే చెవిలో పూలు పెట్టుకోవాలనిపిస్తున్నది. జనాలందరికీ కూడా చెవిలో పూలు పెడుతున్నారు సైఫ్ అలీ ఖాన్ గారు. ఇది వాస్తవానికి జరిగిందేంటి? సైఫ్ అలీ ఖాన్ గారికి ఆ స్థాయి వ్యక్తికి వెనక నుంచి ఎట్లా పొడవగలుగుతారు ఎవరైనా? అసలు ఏం జరిగిందని మీ ఉద్దేశం? అక్కడ ముంబైలో చెప్తున్నటువంటి సంఘటన ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ అనేటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి పని మనిషితో కూడా ఆయనకి ఒక రిలేషన్ ఉంది అనేటువంటి విషయం కూడా ప్రస్ఫుటంగా చెప్తున్నారు అందరూ కూడా. ఆయన చాలా రసికుడు. ఆల్రెడీ తన ఎంగేజ్లో ఉన్నప్పుడు తనకంటే 10 ఏళ్ళు పెద్ద అయినటువంటి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు పుట్టిన తర్వాత అమృతా సింగ్ అని వదిలేయడం జరిగింది. తర్వాత తనకంటే 10 ఏళ్ళు చిన్న ఉన్నటువంటి కరీనా కపూర్ని చేసుకున్నాడు. కరీనా కపూర్కి కూడా 2 పిల్లలు పుట్టినారు. ఆమెతో కూడా ఇప్పుడు ఇంట్లో భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఆయన 3వ పెళ్ళికి కూడా రెడీగా ఉన్నాడు అనేటువంటి టాక్ కూడా ఉంది. ఈ సైఫ్ అలీ ఖాన్ గారు 3వ పెళ్ళికి కూడా రెడీగా ఉన్నాడు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆయన ఇక ఆ విధంగా విశృంఖలంగా రసికతను తగ్గించడానికే ఆయన మీద అటాక్ చేయించారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. దానికి తోడు ఆ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కరీనా కపూర్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళడం జరిగింది. విదేశాల నుంచి వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. అప్పటి నుంచి కూడా కరీనా కపూర్ గారు ఆయనకు చాలా దూరంగా కూడా ఉంటూ వచ్చారు. ఇంట్లో ఉన్నప్పటికి కూడా ఆయనతో ముభావంగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క అలీ ఖాన్ గారు కూడా తాను వివిధ తెలుగు సినిమాలో కూడా యాక్ట్ చేస్తూ కూడా ఆయన బిజీగా ఉన్నారు. వాస్తవానికి అందరూ అనుకున్నట్టుగా సైఫ్ అలీ ఖాన్ గారు గొప్ప కోటీశ్వరుని అంటారు. అదంతా వాస్తవం కూడా కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన గొప్ప రాజకుటుంబానికి చెందినవాడు సైఫ్ అలీ ఖాన్, కాదనట్లేదు. కానీ మీరు బహుశా సితారా సినిమా అని ఒక సినిమా చూస్తుంటారు. ఆ సినిమాలో ఒక గొప్ప రాజకుటుంబీకుడు ఉంటాడు. అతనికి గొప్ప ప్యాలెస్ ఉంటుంది. కానీ అతనికి అంత సరైనటువంటి డబ్బు ఉండదు ఆయన దగ్గర. ఆయన ఉన్నటువంటి డబ్బు అంతా కోర్టులో కేసుల్లో నలుగుతూ ఉంటుంది. అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ గారికి కూడా ఆయన ఆస్తి ఏముంది? ఒక పెద్ద మాటిమాటికి అందరూ ఒక భవంతి చూపిస్తారు, 800 కోట్లు అంటారు. అది ఎప్పుడూ వాళ్ళ తాతల టైంలో జరిగినటువంటిది. ఆయన తర్వాత వారసత్వంలో పంచుకోవడం జరగలేదా? సైఫ్ అలీ ఖాన్ గారికి సిస్టర్ లేదా? ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆయన మొదటి భార్యకి భరణం ఇవ్వలేదా? ఈ డబ్బులన్నీ ఎవరిచ్చారు? ఆయన పెద్ద సూపర్ స్టార్ గారు కాదు కదా, బ్రహ్మాండంగా ఇంకా మేము అంత సాధించట్లేదు కదా. ఆయన ఒక మోస్తరు వారు మాత్రమే. అంతేకాకుండా తను హీరో అయిన తర్వాత తన సంపాదన పెట్టి వాళ్ళ రాజప్రసాదంకి డబ్బులు ఇచ్చి దాన్ని తన ఆధీనంలో తీసుకున్నాడట, తమ ఇల్లుని. అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని తాకట్టు పెట్టినట్టుగా ఉంది దాని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అంటే ఇది అక్రమ సంబంధమే కారణమా? ఎప్పుడైతే కరీనా కపూర్ అనేటువంటి ఆమె సైఫ్ అలీ ఖాన్ని దూరంగా పెట్టిందో వెంటనే సైఫ్ అలీ ఖాన్ గారు ఒంటరితనంతో ఆయన బాధపడిపోతున్నాడు. అప్పుడు వెంటనే కూడా తన ఇంట్లో ఉండేటువంటి పని మనిషి మీద కూడా అతనికి కన్ను పట్టడం జరిగింది. కానీ ఆ యొక్క పని మనిషికి కూడా ఆల్రెడీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది. వారిద్దరి మధ్య కూడా రహస్యంగా కూడా కొన్ని సన్నివేశాలు జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక యొక్క విశ్లేషణ ప్రకారము ఓ రోజు రాత్రి కరీనా కపూర్ గారు తన ఇంటికి రాకుండా కపూర్ పార్టీ అని చెప్పేసి లేడీస్ పార్టీలో ఉండడం జరిగింది. ఆ విషయం ఆమె తన యొక్క ఇన్స్టాగ్రామ్లో ప్రకటించింది. ఆ విధంగా ఆ రోజు ఇంట్లో ఎవరు లేని సందర్భంలో ఈ యొక్క తన ఇంట్లో ఉన్నటువంటి ఆ పని మనిషి గురించి తన యొక్క ప్రియుడు రావడం జరిగింది. అదే సమయంలో ఇతను కూడా దాన్ని గమనించడం జరిగింది. వారి మధ్య వాగ్వాదం జరిగి ఈ యొక్క అలీ ఖాన్ గారు ఆ యొక్క పని మనిషి మీద అత్యాచార
మానభంగాత్వానికి పాల్పడ్డాడని, ఆ సందర్భంలో అతను ఎంత చెప్పినా కూడా వదలకుండా ఆమె గట్టిగా పట్టుకొని తన మీద పడుకునేటువంటి సందర్భంలో ఈ యొక్క వంట మనిషి కూడా తనని విడిపించడానికి గట్టిగా ప్రయత్నం చేసి, కానీ ఈ యొక్క సైఫ్ అలీ ఖాన్ గారు చాలా బలమైన వ్యక్తి వల్ల కావటం వల్ల అతన్ని విడిపించలేక అతను వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఆ యొక్క కత్తి తీసుకొని వచ్చి సైఫ్ అలీ ఖాన్ గారికి వెనక నుంచి పొడిచారు అనేటువంటి వాదన కూడా ఉంది. ఆ విధంగా పొడవటం ద్వారా అతను వెంటనే ఆ యొక్క దెబ్బ తగిలి తను లేవటం ద్వారా వెంటనే అతను 6 కత్తిబాట్లని సైఫ్ అలీ ఖాన్ గారికి పొడిచారు. పొడవటం వల్ల తను ఆ యొక్క పని మనిషి మీద చేసినటువంటి అఘాయిత్యం ఇదంతా కూడా బయటకు రాకుండా ఉండడానికే ఈ యొక్క ఎవడో దొంగ వచ్చాడు, దొంగ ఇంట్లో వచ్చి తీసుకుపోయి దొంగ ఇతని మీద అటాక్ చేశారంటున్నారు. మరి దొంగ వచ్చినాడు ఇంట్లో ఉండేటువంటి బంగారము ఎటువంటి ఆభరణాలు ఎందుకు తీసుకోలేదు? ఆ కరీనా కపూర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, ఇంట్లో ₹1 కూడా పోలేదు అని. ఏం పోనప్పుడు మనందరి చెవిలో పూలు పెట్టే విధంగా కూడా ఈ విషయం కూడా చెప్తూ ఉన్నారు. వినే ఇండియా ప్రజలందరికీ కూడా చెవిలో పూలు పెడుతున్నారు ఈ సంఘటన ద్వారా అని కూడా అర్థమవుతున్నది. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఉండాలి. వారు ఒక పెద్ద రాజవంశకున్నప్పుడు దానికి గౌరవంగా కూడా ఉండాలి. ఈ విధంగా చెప్పి ప్రజలకందరూ కూడా చెవిలో పూలు పెట్టద్దు అని సైఫ్ అలీ ఖాన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఇప్పటికైనా సరే తాను బయటకు వచ్చి పబ్లిక్గా చెప్పాలి జరిగిన సంఘటన. అలా కాకుండా ఒకసారి ఏదో ఫోటో చూపించారు, ఆయన ఎవడో పైనుంచి దిగాడు వెనక. అంత పెద్ద బిల్డింగ్లో 12 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్లో ఒక సీసీ కెమెరా లేదా? ఇది అందుకని చెవిలో పూలు పెట్టుకున్నాం అందరం. వినేవాళ్ళందరూ కూడా చెవిలో పూలు పెట్టుకోవాల్సిందే. సైఫ్ అలీ ఖాన్ గురించి వచ్చే న్యూస్ అన్నీ కూడా చెవిలో పూలు, అందరూ చెవిలో పూలు పెట్టుకొని మనందరినీ అట్లా కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా దాన్ని చూడండి, నాయక్ గారు వంటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తేవడం జరిగింది. ఎందుకు తెచ్చారు? అక్కడ ఏదో జరిగిందని. వాస్తవంగా అక్కడ ఏమీ జరగలేదు. ఇక సైఫ్ అలీ ఖాన్ గారు ఆ యొక్క పని మనిషి మధ్య జరిగేటువంటి దానివల్లనే ఆ యొక్క అందులో ఉన్నటువంటి ఆ వంట వ్యక్తో లేక డ్రైవరో ఎవరో కానీ సైఫ్ అలీ ఖాన్ గారి మీద అటాక్ చేశారు. చేయటం వల్ల ఆయన కత్తిపోట్లు అయినాయి. కత్తిపోట్లు అవడం వల్ల అతను వెంటనే కూడా పారిపోయాడు. కాబట్టి ఈ యొక్క సంఘటనని కూడా నిజాలని వెల్లడించాలి. అంతేకాకుండా ప్రజల చెవిలో పూలు పెట్టద్దు. ఇప్పుడు ఎవరో కూడా ఒక బకరాన్ని తీసుకొచ్చేసి వాడు బంగ్లాదేశ్ వాడని అతను వచ్చేసేసాడని ఇదంతా మీకు ఎవరు చెప్పారనిపిస్తుంది? ఖచ్చితంగా ముంబైలో అనేక హిందీ వార్తల్లో కూడా ఇది చక్కర్లు కొడుతున్నది. వాస్తవం ఆలోచించాలి. వాస్తవం ఆలోచిస్తే ఒక సైఫ్ అలీ ఖాన్ అంటే ఎంత బలవంతుడు, ఆయన 6 ప్యాక్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వెనకెలా పోగొడతారు? ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తున్నప్పుడు వెనకెట్లా పొడుస్తాడు? అసలు అది ఎట్లా పాసిబుల్ అవుద్ది? ఈ విధంగా మనకు చెవిలో పూలు పెడుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ గారి న్యూస్ అంతా చెవిలో పూలే. మనందరినీ కూడా చెప్తున్నాడు. పాప ఎవరినో ఒక బకరాని తీసుకొచ్చేసి ఆ బకరాని అతను ఏదో వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడని, అప్పుడు సైఫ్ అలీ ఖాన్ వంటి 6 ప్యాక్ ఉన్నటువంటి వ్యక్తిని ఇతను పొడగలుగుతాడు? అసలు పాసిబులా? ఖచ్చితంగా పాసిబుల్ కాదు. ఇప్పటికైనా ఒక పెద్ద స్థాయి హీరోలు కూడా ఒక సామాన్యులని కూడా బలిపశువులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి దాన్ని నిర్భయంగా కూడా ఒప్పుకొని తగినటువంటి విధంగా ఇప్పటికైనా న్యాయంగా మలగాలి. జనాలకు చెవిలో పూలు పెట్టద్దు అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.